హలో. అరే అరే సతిగా ఏడున్నావురా? అరే నేనేం చెప్పినా నువ్వేం చేస్తున్నావురా? ఉచ్చులు ఏమని చెప్పినా కదరా, వలలు తెచ్చి ఉచ్చులు ఏమని చెప్పినా కదరా. ఒరే నీకు తెలుస్తలేదురా, ఇప్పుడు హైదరాబాద్లో అసలు అదే బిజినెస్ పెద్ద బిజినెస్ అవుతుందిరా. అసలు ఎక్కడ అనుకుంటున్నావు? నేను సెక్రటరీ ముందు అదే ఏమంటారు, అదే నోరు తిరుగుతలేదురా. సెక్రటరేట్ ముందు పెద్ద షాపు పెట్టుకున్నా. అది పెద్దలే చిన్నదలే కానీ ఇక అది పెద్ద షాప్ అవుతుంది. రారా రే. అరే రే ఉచ్చులు మాత్రం మంచిగా పడితే బిడ్డ ఇట్లా హ్యాగరా ఉచ్చా అదే ఉచ్చులు 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 పడితే ఇట్లా మళ్ళా బిగుసుకుపోవాలి. మచ్చా ఉచ్చులు గిచ్చులు పడతాను మగ. అరే మరి అవి తీసుకొస్తానప్పుడు అలా ఏమన్నా ఇంత శీవాలకి ఇట్లా వేసుకొని తీసుకురా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అవి బతకాలి కదరా. రే రే ఎంత పెద్ద బిజినెస్ అంటే అది అసలు మనం కోటీశ్వర్లు అయిపోతాం. ఒకటి తీసి నాగులా ఏందిరా అది? ఏం తెచ్చినావురా? ఏందనుకుంటాను? అంటే ఏం బిజినెస్ చేస్తున్నావు? ఏం బిజినెస్? అరే అరే నాకు చెప్పురా. అరే ఇగో నువ్వు ఆ ఉచ్చులయ్యి అవి పడతాయి, ఆ పడ్డాక నువ్వు మంచిగా తీసుకొని రా, సరేనా? మరి మర్చిపోకు. ఇగో ఇలా కొన్నే ఉన్నాయి. మచ్చ మచ్చ నీకు చుచ్చ అవతలేదు కదా. ఓ అమ్మ బిజినెస్ బిజినెస్ అంటున్నావు, అదేంటి నాకు చెప్తే నేను కూడా చేస్తా కదా. అరే సిచ్చా నువ్వు చేసేది కాదు సిచ్చా, ఈ కొత్త బిజినెస్ నేనే స్టార్ట్ చేసిన హైదరాబాద్లో. పెట్టుబడి ఎంతరా? పెట్టుబడి లేదు, గిట్టుబడి లేదు, తిరుగుడే, పట్టుకొచ్చుడే, ఏరుకొచ్చుడే. వామ్మ ఏంటివి రవి? మరి ఏమనుకుంటాను? వామ్మో ఈ బిజినెస్ ఒక్కసారి స్టార్ట్ చేసినావు అనుకో, అరే రే రే మన దగ్గరికి లైన్లు గిరాకీలు కడతారు. అంతగానో ఏదైనా తినేదా? తినేది ఎప్పుడు తిండుకోవాలని తిండి అది కాదా. ఏమో జామకాయలా మామిడికాయలా? ఒరే మామిడి టెంక, జామకాయలు మామిడికాయలు ఈ కాదు. ఏమున్నాయి? అది కాదు చెప్తే ఇట్లా ఏమనుకుంటాను, పెద్ద బిజినెస్. నా దగ్గరికి ఎవరెవరు వస్తారు అనుకుంటాను? సామాన్య జనాలు వచ్చి ఇట్లా కొనుక్కొని పోవుడు కాదు. నా దగ్గర పెద్ద పెద్ద రాజకీయ నాయకులే వస్తారు. పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల నుంచి దగ్గర నుంచి నా దగ్గరికే వచ్చుడు. ఏమనుకుంటావు? అంతగానో నడుస్తున్నా గిరాకీ. మరి ఏం గిరాకీ అనుకుంటున్నావు? ఒక్కసారి చూస్తావా? చూపి. మరి జాగ్రత్త, మంచిగా పెట్టుకో. పాయింట్కి ఇట్లా లాగ్ ఇట్లా మంచిగా పెట్టుకో. మంచిగా పెట్టుకుంటా. సంచిల తొండలు వేసుకొచ్చి నువ్వు ఇదేం బిజినెస్ రా? మనిషివేనా? తొండలు వేసుకొచ్చి బిజినెస్ అంటే ఏందులా వీడు? ఓరే ఊసరేళ్ళు మొక్కపోడా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లే. ఇప్పుడు నడిచే ట్రెండ్ అంతా తొండలే నడుస్తుంది. తొండల ట్రెండా? ఏమన్నాడు మన ముఖ్యమంత్రి సార్? లాగులో తొండలు ఇడతా, లాగులా ఈడతా అని చెప్పేసి అంటున్నాడుగా. అవును. మరి అంతమందికి ఇడతా అంటే ఆయనకు దొరుకుతాయా అన్ని? నేను ముందుగానే ఇవన్నీ పెట్టుకొని దగ్గర ఆడ సెక్రటరియట్ ముందు కూర్చుంటా. ఇక నన్నే అడుగుతాడు తొండలు కావాలి ఆయనకి. అందుకే ఇగో నేను ఎంత చెప్తే గంతే. ఒక్క తొండకు గింత అంటే ఇక గంతే ఇచ్చిపోవాలి. మరి పక్కపాటి వాళ్ళు తక్కువ ఉన్నారా? మంది 1 2 3 వామ్మో బాగానే ఉన్నారు తొండలు వేసుకునేటోళ్ళు. మరి ఇవన్నీ కావాలి ఆయనకి. అట్టయితే నాకు కూడా బిజినెస్ దొరికింది పో, నేను కూడా పెడతా. నీకేం బిజినెస్? పండబెట్టి తొక్కుతా. ఎవరిని తొక్కుతారు? తోలు తీస్తా. అరే శిచ్చా పేగులు మెడకేసుకుంటా. ఎవరిని అంటున్నారు? రేపు ముఖ్యమంత్రి ఒక్కడే తొండలో చెప్తాడా? మా కేసీఆర్ ఏకంగా తోలు తీస్తా అంటుండు. నేను కూడా తోల బిజినెస్ పెడతా, తోలు ఆరేస్తా. ఇక నాకు లేరా మనసులు? తోలు చూడు ఇప్పుడే ఫోన్ కొడతాను. హలో అరే, మీరు నలుగురు రారా? ఎందుకంటే కేసీఆర్ సార్ ఒక్కొక్కరి తోలు తీస్తా అంటుండు, తోలు తీసి ఆరేస్తా అంటుండు, పండబెట్టి తొక్కుతా అంటుండు. కాబట్టి మీరు తోళ్ళు ఆయన తీయంగానే మనం వేసుకపోయి మళ్ళీ అమ్ముకొచ్చినాయి మార్కెట్లో. గోల్నాక మార్కెట్కి పోతాం అంటే బొచ్చడు తోళ్ళు పోతాయి. మంచిగా రుద్ది కాడిగి శుభ్రం చేసి మనం తోళ్ళు అమ్మాలి అంతే. ఇగో వీడు సెక్రటరీ కాడ పెట్టుకుంటాడు దుఃఖం. నేను అసెంబ్లీ ముంగల్ని పెడతా ఈ తోళ్ళు కొనేది. ఎందుకనంటే అసెంబ్లీలో మాట్లాడి తోలు తీస్తాడు కదా, అగో గట్ల అన్నట్టు. అరే సత్తిగా అరే సత్తిగా ఇంకొక 4-5 ఎక్కువ పట్టుకరారా. ఈయన కూడా ఎత్తా, శిచ్చగానికి కూడా ఎత్తా 4-5. ఈ బొక్క పోనికి తొండలు ఎత్తే బిడ్డ మొత్తం. నువ్వు తొండల బిజినెస్ చేసినప్పుడు నేను తోళ్ళ బిజినెస్ చేయొద్దారా? వాళ్ళకి లేని సిగ్గు మనకున్నదా? హలో పెద్ద తోలు తీస్తా, ఉతికి పారేస్తా, పేగులేస్తా, తీస్తా అన్నావు. ఏదయ్యా వచ్చి 3 నిమిషాలు సంతకం గెలికిపోయా. మరి తోలు తీయాలంటే మరి కత్తులు కటార్లు కావాలి కదా, సాఫ్ చేయాలంటే ఇంత ఉప్పు కావాలి కదా. ఊరికేనా అతార పతార పట్టుకొస్తాను పోయిండు. అమ్మో అతార పతార ఇదేందు కొత్త
ఏమన్నా ఇదేమన్నా షాక్ లాంటిది అదేమన్నా మరి తోలు తీయాలంటే పతారా తోలు తీయాలంటే చేప పోళ్ళు గీకినాడు గీకొద్దు ఏడుకాడికి అతార పతార కావాలంటే మార్కెట్కి పోవాలి కొనుక్కొని రావాలి అతార పతారలు ఫామ్ హౌస్లో కూర్చుంటే కాదు అర్థమైందా? తొండలు లాగులో జొర్ర కొడతాయనన్నదేమో ముద్దుగుంది కానీ ఇక తోలు తీసుకోలేదే తప్పైనా అది ఏదయ్యా మరి తీసారు వచ్చి మాట్లాడతా ఇక నేను రంగంలోకి దిగుతా ఇక చూసుకో అట్లనే చేయబోయాడు మా కాక కానీ జర్రల మీ మీ ముఖ్యమంత్రి సాబ్ నోరు జారేసరికి మాకు నచ్చలేదు. కొద్దిసేపు అన్న ఉన్నావు నువ్వాడ కొద్దిసేపు అన్న ఒక్క గంట సేపు కూడా లేకపోతే ఇటు బుర్ర అనగానే ఉరికే గట్టెట్లుంటుంది రా భయ్ మొత్తం మీద లే మాది మా పతారంతా వేరే ఉంటది. తోలు తీయాలంటే కొంత కావాలి కదా. ఇంగ్లీష్ రానివాడా ఈరని తప్పినవాడా ఊరికే మాట్లాడతావు. చదువు రాదు మన రాదు నీకు. నాకు చదువు రాదు మన రాదు. నువ్వు చదువు వచ్చి నువ్వేం బీకినావు మరి పెద్ద ఏం బీకాలి 10 ఏళ్ళు బీకినాం 10 ఏళ్ళు బీకినావు బాగానే బీకినావు చదువు వచ్చినావు. చదువు రాని వాళ్ళు మేమైనా ఇంకా అటు ఇటు చేస్తున్నాం మేము. చదువు శాస్త్రం తెలియకుండా ఇంతలా అంతలా మాట్లాడితే అయిపోతుందా? ఇంతలా అంతలా మాట్లాడు కాదు నువ్వు ఇంతలా అంతలా మాట్లాడతలేవా? నువ్వు పోయి అలా కూర్చొని ఉండగానే సరిపోదు. బయటికి వచ్చి మాట్లాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ సభలో కూర్చొని మాట్లాడా. పోరం పోకడా పో బూర పోకడా పోరం పోకడా పో ఉత్తర తాలోడా పో. ఊర తాలు నువ్వు తాలు నీ సాలు తాలు నీ కథ తాలు. అరే 5 తొండలు తెరా ఈయనకి 4 సరిపోయేటట్లేవు. 5 తొండలు వేసి పారెత్తా. 4-5 కొడవన్లు 6-7 గొడ్డలు తీసుకురారా. 7 కాడికి తోలు సాఫ్ చేయాలి మొత్తం. ఇక నువ్వు తోలు తీస్తామని ఇక పెట్టుకొని ఉన్నాం. ఈడ తోలు తీస్తాడంటే ఈయన పేగులు ఎత్తాడంట. కాదు కాక మచ్చా చూసినావా వీళ్ళ వల్ల మనకు కూడా బూతులు వచ్చేస్తున్నాయి. అంటే రాజకీయం చేయాలంటే బూతులే రావాలన్నంత రాటు తేలింది అనుకో రాదురు తెలంగాణ. అట్లే పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే తొక్కుతా అంటే తొక్కుతా చూసుకుంటా అంటే చూసుకుంటా. నీ లెక్కేంది అంటే లెక్కేంది. నువ్వు పాగలుగాను అంటే నువ్వు పరిశాన్ గాను అంటే నువ్వు ఉతారోను అంటే నువ్వు అతారోను అంటే లాస్ట్కి ఏమైతుంది తెలుసా? అసలు సమస్యలు మనం కూడా మర్చిపోయేటట్టున్నాం. సమస్యలు మరి అంత రసవత్తరంగా బూతులు మాట్లాడుతుంటే మన అట్లా అయిపోయింది. ఊరి ఇది ఎక్కడి కథరో నాయన. ఇక నాకు మంచిగా అనిపించింది ఈ తొండల బిజినెస్ చేస్తే బాగానే నాకు వర్క్ అయ్యేటట్టు అవుతుందని నేను ఇది పెట్టుకుని తొండల వల్ల నాకు తోళ్ళ ఐడియా వచ్చింది. ఈ తోళ్ళు అమ్ముకోవడానికి అసెంబ్లీకి పోతురు ఆ వీళ్ళు లేకపోతే ఏంది కథ వీళ్ళది ఏందో అర్థం కావట్లే. అరే ప్రజా సమస్యలు మాట్లాడండి ప్రజలకున్న సమస్యలు తీర్చండి అయ్యా అని చెప్పేసి అసెంబ్లీకి పంపిస్తే నీ తొండలెత్తా నేను తోలు తీస్తా ఏంది శిచ్చా ఇది పేగులు మెడలు వేసుకుంటా కథ ఎట్లున్నది అనుకుంటున్నావు. మరి ఇంకొక డౌట్ ఉన్నది కాక నాకు. రేపు మనసంటి పోరగాళ్ళు ఇంకా కొంతమంది రాజకీయాలకు రావాలనుకుంటే బూతులే బాగా రావాలని బూతుల యూనివర్సిటీ ఏమైనా పెడితే అలా పోయి నేర్చుకుంటారు కావచ్చు. నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. చిచ్చా మళ్ళా బిజినెసా కాదు ఇదొక సబ్జెక్టు తయారు చేసి పుస్తకం రెడీ చేసి పాఠ్యాంశం ఇస్తే అయిపోతుంది కదా పాఠ్యాంశం. అరే తెలంగాణ తొండలు తోళ్ళు ఎట్లుంటది? తొండలు తోళ్ళు ఇక లంగలు దొంగలు లఫంగలు బేకారులు ఇవే మొత్తం ఇవే మాటలే. దానికి ఆకలి అయితే అన్నట్టుంది. నువ్వు బంజైనా నీ తొండలకున్న వారేను. రేపు ఇడ పోరగాళ్ళ బతుకులు ఏమైపోతాయని ఆలోచిస్తుంటే ఇగో తెలంగాణ అంటేనే ఇక మా భాష గిట్లనే ఉంటుంది. మేము బూతులే మాట్లాడతామన్న కాడికి తీసుకొచ్చిర్రు. ఇవాళ రేపట్ల బజాట్ల అమ్మలక్కలు కూడా గంతగానం తిట్టుకుంటలేరు కొట్టుకుంటలేరు వీళ్ళంతగా. నిజంగానే అసలు అమ్మలక్కలు ఒకప్పుడు దుమ్మెత్తి పోసుడు నీ మీద మన్ను పడా సాపిచ్చుడు సాపిచ్చుడు ఉండే. కొత్తగా ఇప్పుడు అసెంబ్లీలో ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది కొత్తగా. ఒక ఆయనను పట్టకపోతే ఒక ఆయన గజం గజం ఎగురుతుడు గాలిలకు. మరి ఏం పెట్టుకో ఎందుకో అర్థమైతే లేదు. కానీ ప్రజా సమస్యలు ఏందో పక్కకు పెట్టి పనికి మాలిన ఈ పరమ బూతులు మాత్రం మాట్లాడుకుంటా ముందలు పోతురు గట్లున్నది. దీనివల్ల మనం యూత్కు ఏం చెప్పదలుచుకున్నామో నాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు. శిక్ష వాళ్ళకే అర్థం కాలేదు. వాళ్ళు ఏం చెప్పదలుచుకోలేదు. ఫస్ట్ నిజంగా నేను సమస్యలు మర్చిపోయినా. ఏం సమస్యలు ఉండే మర్చిపోయినా. మనకు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటివి వీళ్ళు నెరవేర్చినవన్నీ 10 ఏళ్ళు వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళు చేసినవన్నీ వీళ్ళు చేసినవన్నీ ముందుగాల వీళ్ళకే లాగుల తొండలు జరగకూడదు. నాకైతే ఒక్కటి అర్థమవుతుంది శిక్ష. 10 ఏళ్ళు వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినలో దానికంటే రెట్టింపు మేము తొందరలోనే మాట్లాడాలని 5 ఏళ్లలోనే మాట్లాడాలని ఆత్రపడుతున్నట్టు. అసలు వీళ్ళ తోళ్ళు తీయాలి వీళ్ళ తొండలు దొరకొట్టాలి. అట్టయితే లెక్క అవుతుంది. ఏదైనా ప్రజా సమస్యలు ఏమున్నాయో ప్రజలకే అర్థం కాని ముచ్చట్లు అయిపోయింది. మీరు చెప్పిన హామీలు ఎటువాయే మీరు ఇస్తాననే ఎటువాయే మీరు చెప్పిన ముచ్చట అంతా ఎటువాయే. వాళ్ళేమో మీ మీద అంటారు మీరేమో వాళ్ళ మీద అంటారు. మీరు అనుకుంటా మళ్ళీ మంచిగానే కలుసుకుంటారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. చీకట్ల దావతులలో కలుస్తారు. గిట్లున్నది ముచ్చట. సరే చిచ్చా ఎట్లున్నా ఏమున్నా ఇక నుంచి అయినా జరా మంచిగా ప్రజా సమస్యల గురించి మాట్లాడితే మనం సంతోషపడతాం. ప్రజలకు ఇంకెన్నో సమస్యలు. అరే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి బాబాయ్ ప్రతిపక్షాలు అనేటివి లేకుండా చేసిర్రు.
ఇంకా ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘాలు ప్రశ్నించకుండా చేసిరు. ఎందుకంటే వీళ్ళే తిట్టుకుంటారు. ఇక వాళ్ళేడంగా వస్తారు ప్రజల సమస్యల గురించి వాళ్ళేడ ఓ ధర్నా చేసేది ఉన్నదా, ఓ దమ్ చేసేది ఉన్నదా, అంతే. ఏది లేదు. ఎందుకనంటే వీళ్ళే ఇక అరుచుకుంటున్నాగా వాళ్ళు మాకేడ సందుందిరా నాయన అని బయట నుంచి ప్రజా సమస్యలు మాట్లాడేటోళ్ళే కరువైరు. అంతే. అగో గంత ఆగమున్నది. ఇక ఎట్టయితుందో తర్వాత ఎడిపోతుందో ఇక అర్థం కావట్లేదు చిచ్చా. చూడురు, ఆలోచించురు ప్రజలారా, మీరు ఆలోచించాలనే మేము చిచ్చా మచ్చాకు వచ్చినాం. రోజు ఇట్లాంటి ముచ్చట్లు బాగా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఎందుకనంటే మనం ఆలోచన చేయకపోతే ఎవరు చేయరు. నువ్వు తొండల బిజినెస్ బంద్ చేయి. అయ్యో ఆడే 2 పడ్డాయని చెప్పి చేసిండు, మాట్లాడతాను. వద్దంటావా ఇక? వీళ్ళ గురించి అని ఆయన అడవి జీవుల్ని ఎందుకు ఆగం చేస్తావురా? అంతే, వద్దులే. తొండల పట్టుకొచ్చి ఇక వద్దులేరా. ఇగో అయ్యన్న బాగా బతుకుతున్నాయి. అయ్యా నా బతకని ఇక ఈ కూడా తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతా. అంతే. సరే సరే, అదే సరే. నమస్తే.